నమస్కారం అండి. నేను డాక్టర్ సత్యవతి, సృజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాకినాడ మాది. సో ఇప్పుడు మనం మే నెలలో పీక్ సమ్మర్లో ఉన్నాం. అంటే మండు వేసవి కాలం అనమాట. సో అందరూ ఈ మండు వేసవి మూలంగా ఈ వాటర్ అంతా చెమట రూపంలో బాడీ నుంచి బయటికి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ గర్భిణీ స్త్రీలు. సో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళందరూ ఈ హైడ్రేషన్ గురించి ఏం తాగాలండి, జాగ్రత్తలు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే ఈ బాడీలో వాటరు ఈ చెమట రూపంలో పోతుంది కాబట్టి మనం నోటితో తీసుకుంటూ ఉండాలి. అంటే మధ్య మధ్యలో పల్చగా బటర్ మిల్క్ అని, మజ్జిగని, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే కొంచెం ఉప్పు, కొంచెం షుగరు అండ్ కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళల్లో కలిపి తాగడం కానీ, అండ్ నిమ్మకాయ రసం కానీ, అండ్ వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ ఇప్పుడు మనకి బాగా దొరుకుతూ ఉంటాయి. పుచ్చకాయ అండ్ ఆరెంజెస్, కమలకాయలు అండ్ మామిడి పండు అండ్ కుకుంబర్ అంటే కీరదోసకాయ. సో వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కూడా మధ్య మధ్యలో తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ తీసుకుంటూ ఉంటే మనకి బాడీకి సరిపడా వాటర్ మెయింటైన్ అయ్యి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. మనకి రోజుకి అరౌండ్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అవసరం అవుతుంది. అండ్ అదే కనుక వాటరు ఈ డీహైడ్రేషన్ వచ్చేస్తే కనుక ఏమవుతుందంటే నీరసం రావటం, అండ్ కళ్ళు తిరిగిపోవటం, అండ్ నోరంతా పొడిబారిపోవటం, అండ్ సివియర్గా హెడేక్ రావటం, అండ్ యూరిన్ ఏమో నీరుడు ఉంటుంది కదా, నీరుడు బాగా డార్క్ కలర్లో అంటే కొంచెం ఎర్రగానో పచ్చగానో అవటం, కొంచెం కొంచెంగా అవటం, అండ్ వాపులు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకుని అబ్జర్వ్ చేసుకుని సో మీరు అది వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకోవాలి. అలాగే మరీ సివియర్గా ఉంటే కనుక డాక్టర్కి చూపించుకోవాలి. సివియరిటీ సిమ్టమ్స్ ఏంటంటే ఏం తాగుతున్నా వామిటింగ్స్ అయిపోవటం, నీరు లోపల ఏమడకపోవటం, అండ్ యూరిన్ బాగా తగ్గిపోవటం, అండ్ బాగా కళ్ళు తిరిగిపోవటం, లెగిసి కూర్చోలేకపోవటం, ఇలాంటివి ఉంటే మాత్రం డాక్టర్ సలహాలు తీసుకోవాలి. సో ఈ ప్రెగ్నెన్సీలో హైడ్రేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక, సో ఈ వాటర్ ఇది డీహైడ్రేషన్ లేకుండా ఉంటే కనుక లోపల ఉమ్మునీరు అంటాం కదా, ఆ ఉమ్మునీరు కరెక్ట్గా మెయింటైన్ అవ్వటం, అండ్ ప్రెగ్నెంట్ లేడీకి ఆ బ్లడ్ ఫ్లో బ్లడ్ అంతా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవ్వటం, అండ్ ఇలాంటివన్నీ కదలికలు అది సరిగ్గా ఉండటం, ఇవన్నీ కూడా ఈ హైడ్రేషన్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి డీహైడ్రేషన్లో పెయిన్స్ కూడా ఎర్లీగా వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని ఇవన్నీ కొంచెం చూసుకొని ఇలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డాక్టర్కి చూపించుకోవాలి. సో సమ్మర్ కాబట్టి అలాగే బట్టలు కూడా లూజ్గా ఉన్న కాటన్ బట్టలే వేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం గాలి ఆడేటట్టు ఉండాలి, చెమట పీల్చేటట్టు ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కనుక సమ్మర్ వల్ల మీకు బాధలేమీ ఉండవు.